నేను అంటాను, క్రైస్తవ్యాన్ని, క్రైస్తవుని లేదా భక్తి చేస్తున్నవాణ్ణి అని చెప్పుకోవడం కాదు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజ క్రైస్తవుడు అయితే, నువ్వు ఒక విశ్వాసివి అయితే ప్రభు చెప్తున్నాడు, నా మాట విను నీకు మేలు. బాధపడుతూ అంటున్న మాట ఏంటంటే, అయ్యో నా ప్రజలు నా మాట వినక ఆ శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు కదా, నా మాట వినక ఓడిపోతున్నారు కదా, నా మాట వినక నష్టపడిపోతున్నారు కదా, నా మాట వినక దారి తప్పిపోతున్నారు కదా, నా మాట వినక అనేక మార్లు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారే. ప్రభు అంటున్నాడు, నీ ఓటమికి కారణం నా మాట వినకపోవడమే, నీ నష్టానికి కారణం నా మాట వినకపోవడమే, నీ దరిద్రానికి, నీ శాపానికి కారణం నా మాట వినకపోవడమే, కుటుంబం చల్లా చెదురైపోయి విడిపోవడానికి కారణం నా మాట వినకపోవడమే. అయ్యో నీవు నా మాట వినిన ఎడల నీకు మేలు. రోజు కొన్ని కుటుంబాలకు మేలు కలగట్లేదు. మందిరానికి వెళ్తున్నారు, ఆరాధనకు వెళ్తున్నారు, సంఘానికి వెళ్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుండి వెళ్ళినా మేలు కలగట్లేదే, కుటుంబాలు ఆశీర్వదించబడట్లేదే. సంవత్సరాలు దాటి వెళ్ళిపోతుంది. ఏమండి, పసికందులు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, పెద్దవాళ్ళు వృద్ధులు అయిపోతున్నారు, కానీ ఆ శాపం తరతరాలు వెంబడిస్తుంది కదా. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నా మాట వినిన ఎడల నీకు మేలు.